పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వైద్య రంగం రోజు రోజుకి అప్డేట్ అవుతుందన్నారు. గుంటూరు మంగళగిరి రోడ్ మంగళదాస్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కిమ్స్ శిఖర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ కిమ్స్ శిఖర హాస్పిటల్స్ లో అత్యాధునికమైన 25 సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం తక్కువ ధరకే కార్పొరేట్ వైద్యం అందించేలా చర్యలు చేపట్టామన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య మిత్ర ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. హెల్తీ హ్యాపీ సొసైటీకి కట్టుబడి ఉన్నామన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సీఎం చంద్రబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ చైర్మన్ బి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 90% డిసీజెస్ ఏమేమి వస్తున్నాయి, ఈ 90% డిసీజెస్ ని ప్రివెంట్ చేయగలిగితే ఏమేం చేయాలి? ఒకటి ప్రివెంటివ్ హెల్త్. ప్రివెంటివ్ హెల్త్ లో డైట్ విషయం చెప్పాడు, హ్యాబిట్స్ విషయం, ఎక్సర్సైజ్, లేకపోతే స్లీప్, దీనికంటే కూడా అలవాట్లు, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్స్ కానీ కొద్దిగా మనం మార్చుకోగలిగితే చాలా వరకు హాస్పిటల్కి వచ్చే పరిస్థితే రాదు. నేను ఇంకా ఒక స్టేజ్ ముందుకు వెళ్తున్నా. మీరు తినే ఫుడ్ కూడా నేచురల్ ఫుడ్ ఉండాలని ప్రపంచంలోనే నేచురల్ ఫార్మింగ్ నెంబర్ 1 ఏ రాష్ట్రం అంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తున్నాం. ఒకసారి నేచురల్ ఫుడ్ వచ్చినప్పుడు నేను మాటల్లో చెప్పడం లేదు, టెక్నాలజీ వల్ల ట్రేసబిలిటీకి వస్తున్నాం. అంటే నువ్వు తినే ఫుడ్ ఒకసారి QR కోడ్లో స్కాన్ చేసుకుంటే ఏ ఫామ్ నుంచి వచ్చింది, ఏం ప్రాసెస్ ఉపయోగించారు, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఉంటాయి. దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద సర్టిఫికేషన్ ఉంటుంది. అంటే ఇది కరెక్ట్గా ఆర్గానిక్ ఫుడ్, ఇది నేచురల్ ఫుడ్ అని సర్టిఫికేషన్ ఉంటుంది, ట్రేసబిలిటీ ఉంటుంది. దీన్ని కూడా ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చాం. రెండోది, మనం వాడే పీల్చే గాలి, అందరం కూడా కలుషితమైన వాతావరణంలో బ్రతుకుతున్నాం. అందుకే ప్రధానమంత్రి గారు అన్నారు 500 గిగాబిట్ గ్రీన్ ఎనర్జీకి ముందుకు పోతున్నామని. అందులో 160 గిగాబిట్ అంటే 1/3 దేశంలో ప్రొడ్యూస్ చేసే గ్రీన్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్లో ప్రొడ్యూస్ చేయబోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల లాభాలు ఏమిటని మీరు ఆలోచిస్తే, ప్రతి ఒక్క ఇంటిపైన సోలార్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది. దానిపైన మా గ్రిడ్ అంతా కూడా డిమాండ్ సప్లై కింద పనిచేస్తాం. పేదవాళ్ళకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కరెంటు ఛార్జీలు కట్టే పని ఉండదు. ఒకవేళ అదనంగా కరెంటు ఉత్పత్తి చేస్తే మీరు గ్రిడ్కి ఇవ్వచ్చు. మళ్ళీ అవసరమైతే సాయంత్రం పూట మీకు కరెంటు లేకపోతే మళ్ళీ మీకు కరెంటు ఇస్తాం. ఈ విధంగా ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేయడానికి ముందుకు పోతున్నాం. నా ఆలోచన ఒకటే, వీలైనంత తొందరలో పెట్రోల్ డీజిల్ వాడకుండా ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడే రోజు రావాలని, మీ ఇంట్లోనే మీరు ఛార్జ్ చేసుకునే పరిస్థితి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. దానికి కూడా శ్రీకారం చుడతాం. దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ టోటల్గా కంట్రోల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఫుడ్ కంట్రోల్ చేయగలిగితే చాలా బెనిఫిట్స్ వస్తాయి. అదే మాదిరిగా మా నారాయణ గారు ఇక్కడే ఉన్నారు, ఆయనకి చెప్పాను, మొత్తం గార్బేజ్ అంతా క్లీన్ చేయడం కానీ, నగరాల్ని పరిశుభ్రంగా పెట్టే బాధ్యత అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పైన ఉంది. అది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, పరిశుభ్రత కావచ్చు. ఇవన్నీ చేయగలిగితే కిమ్స్ మీరు చూస్తే 25 ఏళ్ళు, హైదరాబాద్ మీరు చూస్తే 25 ఏళ్ళు. నేను ఆ రోజు ఐటీ గురించి మాట్లాడితే ఎగతాళి చేశారు, తిండి పెడుతుందా అన్నారు. ఇప్పుడు వస్తా ఉంటే చిన్న చిన్న కుర్రవాళ్ళు సెల్ ఫోన్ పట్టుకొని చూపిస్తూ నాకు జేజేలు పలికే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నిన్నే మేము డిస్కస్ చేసాం మా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో, మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా
వాట్సాప్లోనే అన్ని సేవలు అందించే పరిస్థితి తీసుకొస్తున్నాం. నీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ పని కావాలన్నా ఒక వాట్సాప్ ద్వారా, మీరు ఒక టెంపుల్కి పోవాలన్నా, ఒక ఎంఆర్ఓని సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఒక సినిమాకి పోవాలన్నా, రేపు రాబోయే కిమ్స్ హాస్పిటల్లో బెడ్ బుక్ చేసుకోవాలన్నా వాట్సాప్ గ్రూప్లోనే బుక్ చేసుకునే పరిస్థితికి వస్తారు. అంటే మొట్టమొదటిసారిగా నేను ఆలోచించేది, గవర్నమెంట్ ఆలోచిస్తున్నా, ప్రైవేట్ సేవలు కూడా ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా మీరు ఎక్కడికి పోయే పని లేదు, మీ ఫోన్ ద్వారానే అన్ని పనులు అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు మా గవర్నమెంట్ను కూడా ప్రైవేట్ వాళ్ళు ఎంత సమర్థవంతంగా గ్యారప్ చేస్తున్నారో, గవర్నమెంట్లో కూడా కంప్యూటరైజేషన్ చేసి ఎక్కడికక్కడ సమర్థమైన సుపరిపాలన ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. అందుకే నేను ఒక మాట చెప్పాను, నేను చేసే పని 2047 స్వర్ణాంధ్రప్రదేశ్. నరేంద్ర మోడీ గారి విధానం వికసిత్ భారత్ 2047. స్వర్ణాంధ్రప్రదేశ్ వికసిత్ భారత్కి అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ.